వెల్కమ్ టు DTV న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మద్ది వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నందు శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ మరియు విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం ఉదయం గాయత్రీదేవి మరియు విశ్వకర్మ స్వామివారికి కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారు శాకంబరి అవతార రూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే పురోహితులు, ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలచారి మరియు సిద్ధు లక్ష్మణాచారి పర్యవేక్షణలో అలాగే సాయంత్రం వేళలో పట్టణంలోని మహిళలందరూ కూడా అమ్మవారిని అలంకరణ చేసి పురవీధిలో ఊరేగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రసాదాలు, పండ్లు, సారె కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ వరసిద్ధి వినాయక స్వామి వార్ల దేవస్థానమందు ఈరోజు ఆషాఢం సార సమర్పణ మన వాళ్ళందరూ కూడా అమ్మవారికి సార సమర్పించారు. ఈ సార సమర్పించేటటువంటి ముఖ్య ఉద్దేశం, ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు కుంకుమలు, సారంటే వేరే ఏం లేదండి, పసుపు కుంకుమలు, తీపి, ఇవన్నీ పూలు, పండ్లు, కాయలు ఎవరైతే భక్తితో సమర్పిస్తారో వారికి దీర్ఘ సౌమందర్య ప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర్యాలు అన్ని కూడా కలుగుతాయని శాస్త్ర ప్రవచనం. ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు కూడా ఈ విధంగానే చేశారు. ఎంతో ఘనంగా మన కాలనీ వాసులు, భక్తులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అమ్మవారికి సారి సమర్పణ జరుగుతుంది. ఒక నిమిషం సైలెంట్ గా ఉన్నారు అందరూ కూడా. పంపించాలి పొద్దున పంపించాలి. మాకు తీసి పెట్టాను నేను.